నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేని కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నిందలేస్తున్నారు. ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం. ఇక్కడున్న బీట్ రిపోర్టర్లు మీ అందరు తెలుసమ్మా, గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు, నడిచారు. మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు, అన్నదానంలో నాణ్యత లేదు, అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది. దయచేసి మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్న విషయం, ఈరోజు ఒక మంచి ఈఓ గారు నియమించి మొత్తం ప్రక్షాళన చేయండి, సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదండి. ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు. మీకు తెలుసా ఆయన ఏం చదివాడు?
ఎక్కడ చదివారో ఎవరు తెలియదు. కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు, అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లపూరిలో బాంబు బ్లాస్ట్ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కంపడదు. నాకు దేవాంశ్ కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం, అతని పుట్టినరోజు నాడు 3 పూటలు భోజనం మేము ఉచితంగా భక్తులకి ఇవ్వాలి. అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలన్న ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది రాజకీయాలని సూటిగా ఫేక్ జగన్ ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. గతంలో మీరందరూ చూశారు, టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పంచారో మీరందరూ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు, భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ మీ అందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ గా చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందలు పెడతాం, మాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి, మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనంకి వెళ్తున్నారు. నేను వెనకాల వాహనంలో ఉన్నా. తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మని మాడుకుని అంత తెల్లగా ఉందేంటి రాత్రి అని. బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలు ఉన్నాయని. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్ల పొరపాటు, గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు, క్షమించండి సార్ తీపిస్తాను. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లా, కనీసం కూర్చునే కుర్చీ కూడా వేసుకోవట్లేదు. ఆయన బల్ల పైన కూర్చుంటున్నారు, ప్రజల పక్కనే కూర్చుంటున్నారు, ప్రజల్లోనే కూర్చుంటున్నారు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. అది మాకున్న చిత్తశుద్ధి. దయచేసి ఇది ఫేక్ జగన్ తెలుసుకోవాలి. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. డైవర్ట్ పాలిటిషన్ కోసమే ఈ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైనటువంటి మొన్న వరదలు వచ్చాయి, వరదల వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు. ఈ దుర్మార్గతనం పనికొస్తుందని కూడా ఆయన అంటున్నారు. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టిన. వరదలు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు, నీళ్లు దిగారు, బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి మా అందరిని కేకలేసి పరిగెత్తిచ్చారు. అదే జగన్ ఏం చేసేవాడండి, గ్రీన్ కార్పెట్ డయాస్, గ్రీనర్ రెడ్డి మర్చిపోయా ఏదో రంగేశాడు అబ్బా, డయాస్లు ఉండేది. మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల దగ్గర ఇటు తీసుకున్నారు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి. 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేశాడు. పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది, అంటే నాకు తెలియదు కింద నుంచి ఏమైనా కాల్స్తాడేమో అని. ఎంత అన్యాయం అండి అది. డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పొందారు. అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి ₹1 కోటి వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు. ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలోనే వచ్చింది, పడవలు కూడా మీవే అని ఆరోపణ చేస్తారు. మళ్ళీ ఏం పీకాడని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఇసుకమైనా ఎందుకు చేయాలా? ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో, నేను ఏదో వదిలిపెట్టేది లేదు. మా గతంలో కొండపైన
బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు, గంజాయి దొరికిన విషయం తెలుసు. ఇదంతా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అందుకే మంచి అధికారులు నియమించాం. సిస్టమేటిక్ గా మొత్తం క్లెయిమ్ చేస్తాం. ఒక ధర్మారెడ్డి లాగానో ఒక వైవి సుబ్బారెడ్డి లాగానో మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్రత కాపాడాలి. మీ అందరికీ తెలుసు, బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం, ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము. అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలని. మీరందరూ కూడా చెప్పాలమ్మా, లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. సార్ అలాగే లడ్డు వివాదం మీద ప్రధానమంత్రి మోదీ గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నేను లేఖ రాస్తున్నాను. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఏదో ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా.